మొన్న పహల్గామ్‌లో జరిగినటువంటి ఉగ్ర దాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ యొక్క భార్య హిమాన్షి విషయంలో కొందరు నీచులు ప్రవర్తించేటువంటి తీరు ఎట్లా ఉందంటే, ఈ దేశంలో ఎక్స్‌ట్రీమిజం ఎంతగా పెరిగిపోయిందనేది పీక్ లెవెల్‌కెళ్ళిపోయింది. లెఫ్ట్ వింగ్ అట్లాగే చచ్చింది. రైట్ వింగ్ అట్లాగే చచ్చింది. లెఫ్ట్ వింగ్‌కి నరేంద్ర మోడీని చూస్తే హిందూయిజం రిలేటెడ్ థింగ్ చూస్తే అసలు నిద్ర పట్టట్ల వాళ్ళకి ఆకలింపు చేసుకోలేకపోతున్నారు. ఇక రైట్ వింగ్ అయితే అంతకంటే వరస్ట్. రాహుల్ గాంధీ అనండి, లేకపోతే ఏదైనా ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనండి, లేకపోతే ఏదన్నా కాస్త ప్రోగ్రెసివ్ థింకింగ్ వచ్చిందా, ముస్లిం రిలేటెడ్ మైనారిటీస్ బెనిఫిషియరీ రిలేటెడ్ ఏమైనా వచ్చిందా, అసలు రైట్ వింగ్ తట్టుకోలేదు, కడుపు మండిపోతుంది వాళ్ళకి. మధ్యలో కూర్చుని ఇద్దరిని అబ్జర్వ్ చేసే మనలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఇద్దరిని చూసి ఇంకా మన బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయి. సో ఈ ఎక్స్ట్రీమిజం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందంటే, ఈ హిమాన్షి అనేటువంటి వ్యక్తి, ఈవిడ ఎవరైతే ఉన్నారో నేవీ ఆఫీసర్ వైఫ్ బ్రూటల్గా చంపబడ్డారు. ఆమె భర్త నిజంగా ఎంత బాధ ఉంటుంది భర్త చనిపోయినటువంటి పరిస్థితిలో. మొన్నే కూడా వాళ్ళకి ఏదో పెళ్ళైనట్టుంది, ఆ కైండ్ ఆఫ్ థింగ్. భర్త చనిపోయినటువంటి పరిస్థితిలో ఆమె శోకసంద్రంలో బాధల్లో ఉంటే, ఈ ఇష్యూ అంతా కూడా కమ్యూనల్ అవుతోందని, ముస్లిమ్స్కి అగెనిస్ట్గా వెళుతోందని, అండ్ తన ఓన్ ఎక్స్పీరియన్సెస్, తనకంటూ ఒక ఓన్ ఒపీనియన్ ఉంటుంది. భర్త చనిపోయినంత మాత్రాన చంపినవాడు ఒక హిందూ అని చెప్పి హిందువులందరి మీద, చంపినోడు ముస్లిం అందరి మీద, చంపినోడు సిక్కో, క్రిస్టియనో, బౌద్ధుడో అని వాళ్ళందరి మీద కూడా కక్ష కట్టుకుని కొంతమంది కుక్కల్లాగా ఉండలేరు కదా. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, ఆ దరిద్రగొట్టు ఎక్స్ట్రీమిజం మెంటాలిటీ అందరికీ ఉండదు కదా. ఆవిడ కాస్త ఆలోచించి, నాకు అక్కడ ముస్లిమ్స్ కూడా సహాయం చేశారు, ఈ ఇష్యూని కమ్యూనల్ ఇష్యూ చేయొద్దు, మనము కాస్త అర్థవంతంగా అందరికీ ప్రేమని పంచుదామన్నారు. అంతే తప్ప ప్రతి ముస్లింని నమ్మేసేయండి అని ఎవ్వడనలా. ప్రతి హిందువుని నమ్మొద్దు, అసలు ఈ సాటి మనిషినే నమ్మొద్దు. ఎవడు నమ్మన్నాడు? కానీ హేట్ చేయొద్దు, హేట్ చేసేటువంటి అవసరం లేదు. వాడి తేడా అని, ఆడు ముస్లిమే, ఆడి దగ్గర తేడా అని మనకు తేడా కొట్టింది, దూరంగా ఉందాం. లేదు ప్రూఫ్ ఉంది, పట్టుకుని లోపల ఇద్దాం. ఇది సింపుల్ థింగ్. లేదు ఆడు హిందూ, ఆడి పట్ల తేడాగా ఉంది, దూరంగా ఉందాం, ప్రూఫ్ ఉంది, లోపల ఇద్దాం అందరం కలిసి. అంతేగాని ఇక కనిపించిన ప్రతి ఒక్కడు ఆడెవడో ట్వీట్ వేస్తే దాన్ని నేను పోస్ట్ కూడా పెట్టా. ర్యాపిడోలో బుక్ చేస్తే ముస్లింది నేమ్ వచ్చిందంట, క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ హిందూది వచ్చిందంట. ఆడెవడో పెట్టాడు. ఈ ముస్లిం, ఇప్పుడు ఇలా చెప్పినాడు హిందూ బుక్ చేసుకున్నాడు, ఇప్పుడు ముస్లిం బుక్ చేసుకున్నాడంట. బుక్ చేసుకుంటే అది క్రిస్టియన్ వచ్చిందంట, క్యాన్సిల్ చేసుకుంటే హిందూ వచ్చిందా, మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే ముస్లిం వచ్చింది. అప్పుడు దాకా ఈడు బండి ఈడు హిందూ వచ్చేదా బండి ఎక్కడు, ఈడు ముస్లిం వచ్చేదా బండి ఎక్కడు. ఈడు పని, ఈడి జీవితం, ఈడి పెళ్ళాము, ఈడి ఫ్యామిలీ, ఈ డబ్బు సంపాదన, ఈడు ప్రశాంతంగా బతకడం, వీటన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ర్యాపిడోలో ఎక్కి ముడ్డు ఆంచి కాసేపు కూర్చుంటే దిగిపోయేదానికి వీడికి ముస్లిం ఉండకూడదు, వీడికి హిందూ ఉండకూడదు, క్రిస్టియన్ ఉండకూడదు. ఇంత దరిద్రగొట్ట ఎక్స్ట్రీమిజం ఈ దేశంలో పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులు నిజంగా దండం పెట్టి పాదాభివందనం చేయాలంది నాకైతే. ఆ భర్త చనిపోయి బాధలో ఉన్నటువంటి వ్యక్తిని డీల్ చేసే విధానం, ఆమెని పచ్చిబూతులు తిడుతున్నారు. అసలైన విషయం చెప్పడం మర్చిపోయి వీడియో చేయడం రీజన్ ఏంటంటే, ఆమె తను ఎవరైతే తనని చంపారో వాళ్ళని పట్టుకొని వాళ్ళకి న్యాయం జరగాలి తప్ప ముస్లిమ్స్ అందరికీ ఇది సంబంధం కాదు అనేసి చాలా క్లియర్ కట్గా చెప్పింది. దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆబ్వియస్లీ కదా, వచ్చి ఎవరైతే తన భర్తను చెప్పారో వాళ్ళని పట్టుకుని వాళ్ళకి శిక్ష ఇవ్వని కోరాలి ఎవడైనా. ఇది ఎక్కడ సవరణ ఆయన, అసలు అర్థం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తి హైదరాబాద్లో దొంగతనం చేశాడు, ఓకేనా. ఆ దొంగతనం చేసిన వాడు ఆడు పట్టుకుంటామా, ఎవడు పడితే ఆ నెల్లూరు నెల్లి కుట్టేస్తామా, అసలు అట్లా ఉంది వీళ్ళు చెప్పేది. అర్థం లేకుండా ఎంత మూర్ఖం నా కొడుకులా. ఆ అమ్మాయి మీద పడి ఏడుస్తున్నారు, ఆ అమ్మాయిని తిడుతున్నారు, పచ్చిబూతులు తిడుతున్నారు. నువ్వు కూడా వెళ్ళిపో పాకిస్తాను, నువ్వు కూడా పాకిస్తాన్ వాళ్ళతో డాష్ ఇట్లా మాట్లాడుతున్నారు. ఇంత వరస్టా మరి, అసలు ఇంత నరాన నింపేసుకున్నారా బాబు విషయాన్ని. దన్నవరా బాబు మీకు.